నక్కిన పేనులా విపక్షం పడి ఉందంటే వాళ్ళయేనా ఇవి? వాస్తవంగా హైడ్రా పేరుతో హైదరాబాద్లో కుమ్మి కుమ్మి వదిలిపెడుతున్నారు. బుల్డోజర్లు, ప్రొక్లైనర్లతో ఇళ్ళు, విల్లాలు, అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు కూల్చి కూల్చి పడేస్తున్నారు. వందల సంఖ్యలో కూలిపోతున్నాయి. నోటీసులు ఇచ్చారో లేదో తెలియదు, నోటీసులు ఇస్తే వాళ్ళు లీగల్గా వెళ్ళారో లేదో తెలియదు, కానీ అవన్నీ కూల్చివేతలకు గురవుతున్నాయి. నోటీస్ ఇస్తే పట్టించుకోలేదో తెలియదు. కాకపోతే సాధారణంగా అట్లాంటి కూలుతున్నప్పుడు ప్రతిపక్షాలు రోడ్డు ఎక్కుతాయి. అది భారతీయ జనతా పార్టీనో బీఆర్ఎస్ ఎక్కాలి, కానీ వీళ్ళిద్దరూ ఎక్కట్లేదు. అంటే ఏంటి కారణం? వాళ్ళవే అంటే సాధారణంగా అయితే బీజేపీ వాళ్ళకి సాధ్యం కాదు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు అట్లాంటిది ఏదైనా చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు ఏదో వరకు లోపలేసేవాళ్ళు, అదిగో బీజేపీ వాళ్ళు కబ్జాదారులను చూపెట్టేవాళ్ళు. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళది అయి ఉండాలి. అందుకనినే వాళ్ళు నోరు మెదపట్ల. వాళ్ళ లీనియస్ అందులో ప్రభుత్వ భూమో లేకపోతే డీవియేషనో లేకపోతే కనుక ఈ బెడ్ లెవెల్ ఇట్లాంటి రూల్స్కి విరుద్ధంగా కట్టుకొచ్చారని రకరకాల కారణాలతో కూల్చివేతలైతే రేవంత్ రెడ్డి భారీ ఎత్తున చేసుకొస్తున్నారు. దీని ఇంపాక్ట్ ఏంటి అన్నది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంది.